ఏపీలో అసెంబ్లీ మీటింగ్లు వచ్చినాయి. తెలంగాణలో అసెంబ్లీలో ఇప్పుడిప్పుడే గరంగరం ముచ్చట్లు చాలైనాయి. పైసల మంత్రి చెప్పిన పద్దు లెక్కల మీద లీడర్లంతా కూర్చొని మాట ముచ్చట్లు చేసిర్రు. లెక్క బరాబర్ ఉన్నది అని సర్కారోళ్ళు అంటుంటే లెక్క అసలు సరిపోదు అని అంటుర్రు ఎగస్ పార్టీ వాళ్ళు. అన్నేమో గాని తెలంగాణ అసెంబ్లీ మీటింగ్లకు ఈసారి లీడర్లే కాదు బడి పొల్లగాళ్ళు కూడా పోయిర్రు. గదేంది అని అనుకుంటుర్రా? నిరసుడుర్రి. ఓ దిక్కు లోపట పద్దు లెక్కల మీద సర్కారోళ్లకు ఎగస్ పార్టీలకు నడుమ ఊడుకుడుకు ముచ్చట్లు నడుస్తున్న యాలల్లా ఇగో బడి పొల్లగాండ్లంతా అసెంబ్లీ బాట పట్టిండ్రు. రైలు బండి లెక్క లైన్ కట్టి లోపలికి పోయిండ్రు. మన లీడర్ సాబుల ముచ్చట్లు ఎట్లెట్లున్నాయి ఏం కథ అనేది దగ్గరికి ఎంచి చూసిండ్రాట. ఎప్పుడు టీవీలలోనే చూస్తుంటారు. అసోంటిది గిట్లా అసెంబ్లీకి పోయి లీడర్లందరినీ ఒక్క జాగాలో చూసుడు, అసెంబ్లీ మీటింగులు ఎట్టెట్ట నడుస్తాయో చూసుడు, అదంతా చూసి మస్తు సంబరపడ్డరు పొలగాన్లు. లోపల మాకు ఎంతో బడ్జెట్ గురించి చాలా నేర్చుకున్నాము. ముఖ్యంగా హరీష్ రావు గారు ఇంకా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడిన మాటలు మాకెంతో స్ఫూర్తికరంగా అనిపించాయి. ఇంకా తెలంగాణ డెవలప్మెంట్ గురించి మేము ఎంతో ఆశగా తెలుసుకున్నాము. ఆహా, చిన్నోడు లీడర్ల ముచ్చట్లను గట్టిగానే చెవికెక్కించుకున్నట్టున్నాడు. సరే కాదు అట్లుండని కానీ పైసల మంత్రి బట్టిసారి చెప్పిన పద్దు లెక్కల మీద అసెంబ్లీలో పొట్టు పంచాది నడిచింది. చెయ్యి పార్టీ వాళ్లకు కారు పార్టీ వాళ్లకు నడుమ ముచ్చట్లు పాటాకుల తీరుగానే పాట బేలినాయి. ఏనుముల వారి పాలనలో మరి ఎన్ని భూములు కథం పట్టిస్తారో తెలియదు అధ్యక్ష. గచ్చి బౌలీలో 400 ఎకరాలను వేలం చేయడం ద్వారా 30,000 కోట్లు రాబట్టాలని నిర్ణయించారు. నాడేమో ప్రభుత్వ భూములు పెద్దలిచ్చిన ఆస్తని, జాతి సంపదని, చచ్చిపోతే బొందబెట్టడానికి జాగుండదని రేవంత్ రెడ్డి గారు చాలా గొప్పగా సుభాషితాలు చెప్పారు. ఇవాళనేమో అధికారంలో రాగానే బరాబర్ భూములు అమ్ముతామంటున్నారు. అమ్మకానికి నోటిఫికేషన్లు ఇవ్వడం షురు అయిపోయింది. మాజీ మంత్రి ముచ్చట్ల మీద చెయ్యి పార్టీ మంత్రులు కూడా గట్టిగానే గరమైనరు. రోడ్ల గురించి తీసేటాలకు మంత్రి కోమటిరెడ్డి సారు లేచి మంచిగానే అరుచుకున్నాడు. మన తెలంగాణ సభ్య సమాజం తలదించుకునే విధంగా ఔటర్ రింగ్ రోడ్డుని కమిషన్ కక్కుర్తి పడి 7,300 కోట్లకు రోడ్డు రంపిన ఘన చరిత్ర ఈయన సార్ వీళ్ళది. రోడ్డు విలువ 1,00,000 కోట్ల పైన ఉంటుంది అధ్యక్ష. రోడ్డు నమ్ముకుంటారు అధ్యక్ష. ఎవరైనా ఈయన భూముల అమ్మకాల గురించి మాట్లాడుతున్నాడు. గిట్లా నిప్పులో ఉప్పేసినట్టే నడుస్తున్నాయి అసెంబ్లీ ముచ్చట్లు. నడమ పువ్వు పార్టీ వాళ్ళు కూడా సర్కారోళ్ళ మీద బాణాలేసిండ్రు. సర్కారోళ్ళు అప్పుల లెక్కలు ఎక్కువ చెప్తాన్రని, పద్దు లెక్కలు పనికొచ్చేటట్టు లేవని గట్టిగానే సాపించిండ్రు. అటు మంత్రులు కూడా ప్రతిపక్షం లీడర్ల మీద మరలబడ్డట్టే మాట్లాడిండ్రు. చూస్తుంటే రేపు అగ్గి ఇంగింత రాజుకునేటట్టే ఉన్నది అనుకుంటారా అంతా. మరిగా చూడాలి ఏమవుతుందో. ఇంటి చుట్టుముట్టు 101 మంది పొలగాళ్ళున్న తాతకు ఎప్పుడు మనమని మీదనే పాయరం, మనమనికి తాత మీద పాయరం. మరి అట్లుంటది తాత మనమళ్ళ అనుబంధం. కొడుకుతోని కసుబుసుం అంటుంటారు గాని మనమళ్ళతోని మాత్రం చిన్న పొలగాళ్ళ తిరిగానే ఆడుకుంటుంటారు. వాళ్ళు ఏం అడిగినా కాదనకుండా కొనిస్తుంటారు. గిట్లనే ముఖ్యమంత్రి సార్ కూడా మనమడు చల్లగా ఉండాలని గట్టిగా మొక్కులు మొక్కిండు. చూడుర్రి మీరే. మీటింగులతోని గడియ రికాము లేకుండా ఉండే సీఎం బాబు సారు మనవని పుట్టినరోజు ఉన్నదని అన్ని పక్కకు పెట్టి ఆ ఎంకన్న దర్శనానికి పోయిండు. మనవాడు దేవాన్స్ని ఎంట పెట్టుకొని ఇంటి వాళ్ళందరిని ఎంట పెట్టుకొని తిరుమలలో తిరిగిండు. యాట మనవని పుట్టినరోజు నాడు 7 కొండల ఎంకన్నను దర్శనం చేసుకొని ఒక్కరోజు అన్నదానానికి ఎంత ఖర్చు అవుతుందో దానికి సరిపోను పైసలు ఇస్తుంటాడు సారు. ఈసారి కూడా ఒక్కరోజు అన్నదానానికి ఖర్చు అయ్యే 44 లక్షల రూపాయలు విరాళం ఇచ్చిండాట. అంతేకాదు మనవాన్ని అన్నదాన సత్రానికి దోలుకపోయి భక్తులకు ప్రసాదం వడ్డించిండ్రు. మంత్రి లోకేష్ సారు ఇంటి ఆమెతోని కలిసి అందరికి వంటలు వడ్డించిండు. అంతకు ముందే అయ్యగారులంతా ముఖ్యమంత్రికి సారు మనవానికి ఇంటి వాళ్ళకు అందరికి దీవెనార్తులు పెట్టిండ్రు. ఇక అదంతా తోడిసినాక ముఖ్యమంత్రి మాట ముచ్చట్లు చేసిండు. ఎంకన్న సన్నిధిలో ముంతాజు ఓటలు కడతాన్రని ఈ నడమలొల్లులైనాయి కదా, గా ఓటలు కట్టనికే ఇచ్చిన పర్మిషన్లు రద్దు చేస్తున్నట్టు చెప్పిండు సారు. 7 కొండలు ఆనుకొని ముంతాజ్ హోటల్కి అప్పట్లో పర్మిషన్ ఇచ్చారు. విష్ణువి వర్స్టైల్ వెంచర్స్ 10.32, ముంతాజ్ హోటల్స్ 20 ఎకరాలు. ఈ 35.32 క్యాన్సిల్ చేస్తున్నాం. ఇక్కడ ఎవ్వరు కూడా కమర్షియలైజ్ చేయడానికి వీలు లేదు. ఈ ప్రిమిసెస్ లో మాత్రం ఎవ్వరు ప్రైవేట్ వ్యక్తులు ఉండడానికి వీలు లేదు. ఇది ఒకటే కాదు, దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల రాజధాని పట్టణాలలో ఎంకన్న గుడులు కట్టిస్తారట. అన్ని తీర్ల సవలతులు చేస్తారట. మంచి ముచ్చట్నే అనుకుంటారు భక్తులు.
అన్యమగానే మనవని పుట్టినరోజు నాడు 44 లక్షలు విరాళం ఇచ్చి భక్తులందరి కడుపు నింపిండు సారు. పాయిరం గట్టిగానే ఉన్నది కదా అనుకుంటారు జనాలు. ఉన్న మహారాజులే తప్పితే మనసొంటి మామూలు సన్న బియ్యం తినాలంటే నోసుకోవాలి అన్నట్టే ఉండేది. రేషన్ దుకాణాల మీద దొడ్డొడ్ల బియ్యం ఇస్తుండే. బయట కొనుక్కుందామని అంటే కిలో 60 నుంచి 70 రూపాయల వరకు ఉండే. కొనక తప్పదాయే, తినక తప్పదాయే. అందుకనే ఏదోటని ఏదుంటే అదే తినేటోళ్ళు మామూలు. కానీ ఇప్పటి సంధి దొడ్డొడ్ల బియ్యం తినేటి బాధలు తప్పబోతున్నాయి. తెలంగాణలో కూపన్ కార్డులు ఉన్న వాళ్ళంతా వచ్చే ఉగాదికెంచి సన్న బియ్యం తినబోతున్నారు. ఇక ఉగాదికెంచి రేషన్ దుకాణాలలో సన్నాలు ఇవ్వాలని అధికారులకు ఆర్డర్లు వేసిండు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు. తొలత హుజూర్ నగర్ నియోజకవర్గం కెంచి సాల్వ్ చేస్తారట సన్నాలు ఇచ్చేటి కార్యాన్ని. ఓట్లకు ముందు హామీలు ఇచ్చారు, వాళ్ళు గెలిస్తే పేదోళ్లకు కూపన్ కార్డు మీద సన్న బియ్యం ఇస్తామని. అట్ట ఇన్నాళ్లకు మంచి ముహూర్తం చూసుకొని ఉగాదికెంచి సన్న బియ్యం ఇచ్చేటి కార్యాన్ని సాల్వ్ చేసేటి పనిలో పడ్డారు. ఇప్పుడు మనిషికి 6 కిలోల దొడ్డు బియ్యం ఇస్తున్నారు. వాటికి బదులు ఉగాదికించి సన్న బియ్యం ఇస్తారన్నట్టు. పండగ నాడు మంత్రి సారు అలా ఇంటి ఆమెతో కలిసి మఠంపల్లిలో లక్ష్మీ నరసింహస్వామి గుళ్ళే పెద్ద పూజలు చేస్తాడట. గా కార్యం ఓడిచినాక పంచాంగ శ్రవణం కార్యం ఉంటది. గా పంచాంగ శ్రవణం కార్యానికి సీఎం సారు కూడా వస్తాడట. ప్రభుత్వం తరపున ఈ ఏడాది ఎట్టుంటదో తెలుసుకుందానికి సారు కూడా పంచాంగం చెప్పించుకుంటాడు కావచ్చు. మరి ఇక గా పంచాంగ శ్రవణం కార్యం ఒడవంగానే బియ్యం పంపిణీ కార్యం ముంగటేసుకుంటారు అన్నట్టు. అయినా ఇవాళ రేపు దొడ్డు బియ్యం ఎవరు తింటున్నారు? మరి బియ్యం తీసుకోకుండా కారటేట పోతుందో అనేది భయంతో దుకాణాలకు వచ్చి బియ్యం తీసుకుంటున్నారు. పొద్దుగాల నాష్ట చేసేందుకు దోషాలకో పండుగలకు పాపాలకు మురుకులు చేసుకుందానికో ఇన్ని ఉంచుకొని అసంట పోయి అందరు చూస్తుండగానే కడమయన్ని అమ్ముకుంటున్నారు. సర్కారు ఇచ్చేటి బియ్యాన్ని ఎవరు తింటలేరు. పావులకో పరకకో బయట అమ్ముకుంటున్నారు అనేది ముచ్చట సర్కారు వాళ్ళకు కూడా ఎలకైనట్టున్నది చూస్తుంటే. అందుకనే అందరు తినేటి సన్నాలే సప్లై చేసేటి కార్యం ముందటేసుకున్నారు అన్నట్టు. గిట్లయితే పేదోళ్ళు ఎక్కువ రేట్లు పెట్టి బయట సన్న బియ్యం కొనుక్కునేటి తిప్పల తప్పుతుంది. రేషన్ దుకాణాలలో కూపన్ బియ్యాలు అమ్ముకునేటి దందాలు తగ్గుతాయి అనుకుంటారు చాలా మంది పబ్లిక్. అంత మంచిగానే ఉన్నది కానీ చాలా ఏళ్ల సంది రేషన్ కార్డులు లేక కొత్త రేషన్ కార్డులు ఇయ్యక పెండ్లయ్యి 5 ఏళ్ళైనా రేషన్ కార్డులు లేనోళ్ళు మస్తు మంది ఉన్నారు సార్లు. చెప్పున వాళ్ళకు కూడా కొత్తగా రేషన్ కార్డులు ఇచ్చేటి ఇగ్రం చేస్తిలా అంటే ఇగింత మంచిగా ఉంటది అనేది రాష్ట్రం పబ్లిక్ అనుకుంటున్న మాట. కాలానికి తగ్గట్టు మనుషులు మారాలి, కొత్త పద్ధతులు నేర్వాలి, లేకపోతే వెనక పడతాం. అన్నిటికీ మించి ఇప్పుడు రోజుకో తీరు మారుతున్నది టెక్నాలజీ. రోజుకో తీరు మిషన్లు కనిపెడుతుర్రు. ఇసొంటి యాళ్ళలా మనం అప్డేట్ కాకపోతే ఆగమాగం అవుతాం. అందరేమో గాని వ్యవసాయం చేసే రైతులైతే ఖచ్చితంగా అన్ని నేర్చుకోవాలి, మిషన్ల గురించి తెలుసుకోవాలి. ఏ చూడుర్రి గి రైతన్న ఎట్లా కమాల్ చేసిండో. ఆగా చూసిర్రా అన్న ఈ కామత ఎట్లున్నదో. రెక్కల పురుగు బుర్రు మంది తిరిగినట్టు డ్రోన్ మిచిని అటు ఇటు బుర్రు మంది తిరుగుతాంది. ఇంతకు ఏం చేస్తాడుగా మంచి అనుకుంటారా? నిజామాబాద్ జిల్లా ఆర్మూరు దిక్కు దాబాయించి కొట్టింది వాన. ఇక వానకు గీ నవీన్ రెడ్డి అనే రైతన్న కళ్ళంలో ఆరబోసిన పసుపు పంట మొత్తం నానిపోయింది. ఓరు నాయనో ఎట్ట చేయాలరా దేవుడా అని ఆలోచిస్తా అంటే దిమాకుల మెరుపు లెక్క గీ ఆవుడి అది అట్టిందట. పంటకు పురుగులు మందులు కొట్టనికే కొనుక్కొచ్చిన డ్రోన్ మిషన్తోని తడిసిన పసుపును ఆరబెట్టిండు. చిలకలకు మందు కొట్టంగా డ్రోన్ మిషన్ చాలు చేసినప్పుడు ఆ ఫ్యాన్ల గాడుపుకు కిందున్న వర్కులు డబ్బాలు కొట్టుకుపోయేదట. గంతగానం గాలి వచ్చేదట. ఆగో అది ఆదికి పెట్టుకున్న నవీన్ అన్న గిట్ల తడిసిన పంటను ఆరబెట్టనికే డ్రోన్ మిషన్ తిప్పితే బగ్గా పనిచేస్తుందని ఆలోచన చేసిండు. తడిసిన పసుపు పంటను ఆరబెట్టిండు. డ్రోన్ గాలికి పసుపు మంచిగా ఆరిందట. అంతేకాదు పసుపులో ఉండే కర్కుమిన్ అనే విలువైన పదార్థం కూడా పాడగాలేదట. నిన్న రాత్రి పసుపు పంట మీద అకాల వర్షం పడ్డది. మరి చాలా అంటే పెద్ద ఎత్తున పసుపు ఉండడం, మరి వర్షం వల్ల పొద్దున కూడా ఎండ రాకపోవడం వల్ల మేము గతంలో వ్యవసాయ పంటలకు డ్రోన్ ఉపయోగించినప్పుడు దాని నుంచి వచ్చే అంటే ఫ్యాన్ రెక్కల నుంచి వచ్చే గాలి విపరీతంగా గాలి వస్తున్నది అంటే చూడడం జరిగింది, పరిశీలించడం జరిగింది. వర్షం లోకండ్ అయితే అనే ఉద్దేశంతో డ్రోన్ తీసుకొచ్చి దింపడం 15 నిమిషాలు దింపడం వల్ల భూమిలో దాదాపు 50% మారిపోయింది. మాకు అంటే ఇది ఏదైతే చందూరంగా మారే పసుపు మారకుండా నాణ్యంగానే ఉంటుంది, పసుపు నాణ్యత దెబ్బతిన ఉద్దేశంతో దింపడం జరిగింది. అన్న చేసిన ఆలోచన మంచిగానే ఉన్నది కానీ అందరూ రైతులు గిట్లనే చేయాలంటే అవుతుందా? డ్రోన్ మిషన్లు కొనుడు వాటిని తిప్పుడు అంటే అందరికి తెలుస్తుందా? ముందు అందరికి ఎరకైతుంది కావచ్చు కానీ ఇప్పుడైతే తెలియని వాళ్ళు చాలా మందే ఉన్నారు.
అందుకే ఈ ఎండాకాలంలో చెడగొట్టు వానలు చేయంగా రైతన్నలు నష్టపోకుండా సర్కారు వాళ్ళే పంట ఆరబెట్టుకోనికే సవలతులు చేయాలి. వాన వస్తే తడవకుండా వర్కులు పంచాలి, కళ్ళాలు ఏర్పాటు చేయాలి అని అడుగుతాండ్రు రైతన్నలు. చూడాలి మరి అటువంటి ఆలోచనలు ఏమైనా చేస్తారో. ఎగిరే కార్లు వస్తున్నాయి, షైనోడు పర్మిషన్లు ఇచ్చిండు, అమెరికా దేశపోళ్ళు ఎక్కి తిరుగుతుర్రు, జపాన్ దేశంలో కిరాయికి తిప్పుతుర్రు అని ఎప్పుడు వాళ్ళ గురించి వీళ్ళ గురించే చెప్పుకుంటుంటాం. అయితే ఈసారి మాత్రం అట్లా కాదు. మనోళ్ళు కూడా ఎగిరే ట్యాక్సీలు తయారు చేసి ఎగిరం చేస్తుర్రు. మనోళ్ళు అంటే ఎక్కడోళ్ళు అని అనుకునేరు, మన గుంటూరు జిల్లాలోనే తయారైతున్నది ఎగిరే ట్యాక్సీ. పాన్రి ఒకసారి దాని కథ ఏందో చూద్దాం. ఇక ఇక్కడ కానొస్తున్నది కదా, ఇదే ఎగిరే ట్యాక్సీ. అద్దాల డబ్బా లెక్కున్నది, గిదెట్లే ఎగురుతుందబ్బా అనుకునేరు. మారాది ఎగురుతుంది. చుట్టుముట్టు గిర్ర గిర్ర తిరిగే ప్యాన్లున్నాయి. లోపల ఇద్దరు మనుషులు ఊకినట్టు మెత్తటి సీటు ఉన్నది. భలే కమాలున్నది పోన్రికి ఎగిరే ట్యాక్సీ. ఇండ్ల మీదకి వెళ్ళి ఎగురుతుంది, ఇండ్ల మీదనే దిగుతుంది. రోడ్ల మీద ఎంత ట్రాఫిక్ జామ్ ఉన్నా నిమిషాల మీద ఎక్కడికి కావాలంటే అక్కడికి రయ్య రయ్య పోవచ్చట. గుంటూరు దగ్గర పట్లనే ఉన్న మ్యాగ్నమ్ వింగ్స్ అనే కంపెనీ వాళ్ళు ఈ ఎగిరే ట్యాక్సీని తయారు చేసిండ్రు. దీన్ని డ్రోన్ లెక్క కిందికి వెళ్లే కటకలొత్తుకుంటూ నడిపిస్తారట. అయితే పైలట్ లేకుండా మనుషులను మోసుకుపోయే బండ్లకు ఇంకా మన దేశంలో పర్మిషన్లు ఇస్తలేరు కాబట్టి ఈ ఎయిర్ ట్యాక్సీల పబ్లిక్ ఎక్కి తిరగాలంటే మాత్రం ఇంకా టైం పడుతుంది అంటున్నారు. భూమి నుంచి 1000 అడుగులు ఎత్తికేంచి ఎగురుతుందట. 40 కిలోమీటర్లు పోతుందట. గంటకు 100 కిలోమీటర్ల రువ్వడితోనే ఎగురుతుందట. గిట్లనే 300 కిలోమీటర్లు పోయేటట్టు 20,000 అడుగుల ఎత్తు మీద ఎగిరేటట్టు కూడా ఓ ఎగిరే ట్యాక్సీని తయారు చేసిండ్రట. ఎట్లయితే రోడ్ల మీద బ్యాటరీ బండ్లు ఉరుకుతున్నాయో గట్లనే ఈ ఎగిరే ట్యాక్సీ కూడా బ్యాటరీలతోనే నడుస్తుందట. ఇప్పటికైతే ఎగిరే ట్యాక్సీలకు పర్మిషన్ లేదు. కాకపోతే ముందు ముందు పర్మిషన్లు వచ్చినాక మాత్రం మంచిగా ఎక్కి తిరగొచ్చు. ఈ ఎగిరే ట్యాక్సీలు వచ్చినాయంటే ఇక ట్రాఫిక్ జాములతోని పబ్లిక్ కు పరిచయం ఉండదు పోన్రి. పదో తరగతి పరీక్షలు రాసేటప్పుడే నాకు మస్తు జ్వరం వచ్చింది. ఒక దిక్కేమో ఎండాకాలం, ఇంకో దిక్కేమో జ్వరం. ఇక చూసుకోర్రి, వేడికి ఆగమాగమైంది పానం అంతా. శాతగాకపోయినా మందులు వేసుకొని చిన్నగా నాయనని ఎంబడి పెట్టుకొని పరీక్షలు రాసేటందుకు పోయినా. అట్లా ఇట్లా మంచి మార్కులతో పాస్ అయినా. సరే, ఇప్పుడు నా 10వ తరగతి ముచ్చట్లేదు కానీ ఈ 10వ తరగతి చదివేటి పొల్లగాళ్లకు పరీక్షలు షురు అయినాయి. తొలుత నాడు ఎట్లెట్లా నడిచినాయో ఒక్కసారి అవసుకునిద్దాం పారి. శుక్రవారం సంధి 10వ తరగతి పరీక్షలు సాలైనాయి తెలంగాణలో. పొద్దుగాల 9:30కు పేపర్లు ఇస్తారు సార్లు. ఐటీలు 12:30 వరకు నడుస్తుంది పరీక్ష. గంట ముందే పంపిస్తున్నారు పరీక్ష సెంటర్ లోపలికి. పేపర్లు ఇయ్యాలి, ఓఎంఆర్ కు టికెట్లు అంటూ పెట్టాలి, ఇన్సులేటర్ సార్ సంతకం పెట్టాలి. ఇది అంత పని ఉంటది కాబట్టి గంట ముందుగాల లోపలికి తోలుతున్నారు అన్నట్టు. ఈ పరీక్షలకు నిమిషం ఆలస్యం అయితే లోపలికి రానియం అనేది రూల్ ఏం లేదు. అందుకనే యాడేం ఏడుచుడు లేదు, తూడుచుడు లేదు. జలంతా అడిటైనా పోటలంతా నిమ్మలంగా నెంబర్ యాడుందో దెవలాడుకొని లోపలికి పోయి కూర్చున్నారు. సార్లు కూడా అంతే. పరీక్ష రాసేందుకు వచ్చిన పొల్లగాళ్లను కొద్దిగా చెకింగులు చేసి లోపలికి పంపించారు. ఏమన్నా నకల షిట్టీలు గిట్ల ఏమైనా ఉన్నాయోనని ఎంకులాడేది అన్నట్టు. తొలత నాటి పరీక్ష కాబట్టి చెల్లెళ్ళంతా పొద్దుగాలనే గుడికి పోయి మొక్కులు పెట్టుకొని వచ్చినట్టున్నారు, దేవునికి పరీక్షలు మంచిగా రాయాలని. హుస్నాబాద్ లో పరీక్షలు రాసేందుకు పోయేటి తమ్ముళ్లకు చెల్లెళ్లకు మంత్రి పొన్నం సార్ అభిమానులు పెన్నులు ఇచ్చారు పరీక్షలు మంచిగా రాయాలని. అక్కడ 4 పరీక్ష సెంటర్లు ఉంటే 4 సెంటర్ల ముంగట పంచిపెట్టారు. అంతా మంచిగానే ఉన్నది అనుకున్న కాడ యాదవ్ ఒకటి మోపైతుంది అన్నట్టు మొదటి పేపర్ కు బదులు 2వ పేపర్ ఇచ్చారు. మంచిర్యాల జిల్లాలో ఉన్న మొగ పొల్లగాల బల్లి అయ్యేటి పరీక్ష సెంటర్ల. మరి చదువుల శాఖ అధికారులు ఏం చేస్తున్నట్టు ఓ గంట పరీక్ష అయిపోయినాక తేరుకొని పేపర్ మారిందని ఉరుకులే కాదు పరుగులే కాదు. గట్ల పేపర్ మారిన సెంటర్ల మొత్తం 240 మంది దానిక పోరలు పరీక్షలు రాస్తున్నారట. పేపర్ మార్చి మల్లోపాలు రాయించారు పరీక్షలు. అంటే రాష్ట్రం మొత్తం 2వ పేపర్లు మల్లోపాలు తయారు చేయాల్సింది అన్నట్టే కొత్తగా. ఇదంతా విద్యాశాఖ అధికారుల ఉద్దరికమేనట. అందుకనే అక్కడి కలెక్టర్ కుమార్ దీపక్ సార్ సుతం మస్తు గరమైండు పెద్ద ఆఫీసర్ల మీదకి. ఈ మిస్టేక్ ఎవరితోటి జరిగింది, కన్సర్న్ పర్సన్ ఎవరైనా దానికి బాక్స్ లో ప్యాక్ చేస్తున్నారు, వాళ్ళు చెక్ చేసి ప్యాక్ చేయాల్సింది వాళ్ళ నుంచి జరిగింది. మనం ఐడెంటిఫై చేసాము. 2 మీద ఆల్రెడీ సస్పెన్షన్ కి ఆల్రెడీ చెప్పడం జరిగింది. బై ఈవినింగ్ విల్ సస్పెండ్ దెమ్. వాళ్ళ మీద డిసిప్లినరీ యాక్షన్ కూడా నడుస్తుంది. అండ్ విల్ టేక్
స్ట్రిక్ట్ యాక్షన్. ఇట్లా మళ్ళీ జరగకుండా కాబట్టి మళ్ళీ బాక్సెస్కి చెక్ చేస్తున్నాము. నెక్స్ట్ టైం ఇట్లా అట్లా జరగకుండా మనం చూస్తాము. అట్టుంటది మరి మనోళ్ళ పనితనం. ఇక ఇదిట్టుంటే ఇటు రాష్ట్రం మొత్తంలో ఏం తక్కువ 2650 సెంటర్లలో కలుపుకొని 5,09,403 మంది పౌరులు పరీక్షలు రాశారు. వీళ్ళంతా 11,547 బళ్ళల్లో చదువుకున్న పోరగాళ్ళు. ఏప్రిల్ 4వ తారీఖు దాకా పరీక్షలు నడుస్తాయి. అటంక పేపర్లు దిద్దాలే, రిజల్ట్ ఇవ్వాలి. మొత్తానికైతే వచ్చే ఏటికేంచి కాలేజీలకు పోతున్నాం అని మస్తు ముడుస్తున్నారు కావచ్చు పోండ్రి తమ్ముళ్ళు చెల్లెళ్ళు. కొంతమంది దేవుడు గుళ్ళకు పోయి కళ్ళు మూసుకొని, దేవుడా నాకు కన్ను తిప్పలున్నాయి, దేవుడా నాకు 4 కోట్ల రూపాయలున్న బ్యాగ్ ఒకటి దొరికేటట్టు దీవించు దేవుడా, లేకుంటే ఓ 2-3 కిలోల బంగారం మూటన్నా దొరికేటట్టు చూడు దేవుడా అని మొక్కుకుంటారు. బయటికి కనబడరు కానీ సొమ్ము వస్తున్నదంటే ఎవరు వద్దంటారు చెప్పుర్రి. మరి అట్లా ఎన్ని మాటలు మొక్కుకున్నారో కానీ నగల మూట కనబడంగానే దేవుడు నా మొక్కును ఆలకించి నా కోసమే పంపించిండు అని అనుకున్నట్టున్నారు కావచ్చు. అందుకనే ఇక గింత పని చేసిర్రు ఈ ఇద్దరు. కుండీలో పడ్డ సొమ్మెడు పోదు, ఎడు తిరిగి మళ్ళా దేవుని కాడికే పోతుందంటే ఏమో అనుకున్నాం గాని నిజమేనుళ్ళు. కుండీలో పడ్డ పైసలు లెక్క పెట్టేటి కాడ చేతికి పని చెప్పిన దొంగలే తీసుకొని వచ్చి మళ్ళా ఉండిలేసిపోయారు. అనంతపురం జిల్లాలో ఉన్న ఊర్వకొండ పెన్నుహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుళ్ళే ఉండి పైసలు లెక్క పెట్టేటి కాడ ఎందుకు ఈ ముచ్చట. అసలు ముచ్చట ఏందంటే కరోనా రోగం కర్రు అని గడిచేటి వాళ్ళ అమిద్యాల ఊళ్ళో ఉండేటి వేలూరి రంగయ్యకు పానం అడిటైందట. ఆయన ఒంట్ల పానం నిమ్మలం అయితే ఒంటి మీద ఉన్న బంగారం అంతా ఉండిలేస్తానని మొక్కుకుందట అలా ఇంటి ఆమె వనజాక్షి. అనుకున్నట్టే రంగయ్యకు నయమయ్యేటాలకు డిసెంబర్ లో ఓనాడు మంచి రోజు చూసుకొని వచ్చి ఒంటి మీద ఉన్న బంగారాన్ని అంతా మూట కట్టి పెద్దయ్య వాళ్ళతో పూజలు చేపించి అందరిని చూస్తుండగానే ఉండి లేచిపోయిందట. అప్పటి సంది ఇప్పటి వరకు ఉండిని లెక్క పెట్టలేదు. ఇంకా ఈ నెల 18వ తారీఖు నాడు ఉండి తాళం తీసి పైసలు లెక్క పెట్టిరట గుడి ఆఫీసర్లు. ఉండిలున్న సొమ్మంతా బయట పోసినాక అన్ని ఉన్నాయి గాని రంగయ్య వాళ్ళ ఇంటి ఆమె వనజాక్షి చేసిన సొమ్ముల మూట లేదనేటి ముచ్చటను కనిపెట్టిండు గుడి పెద్దయ్య గారు. ఇంకేముంది, చక్కగా పోయి గుడి అధికారులకు చెప్పేటాళ్లకు ముచ్చటంతా బయటికి వచ్చింది. సీన్ కట్ చేస్తే మళ్ళీ తెల్లారేటాళ్లకు ఎట్టయితే పట్టుకపోయిలో అట్టనే ఎవరు చూడకుండా పట్టుకొచ్చి మళ్ళా ఉండి లేచిపోయిలాట. కాకపోతే పట్టుకపోయినా ఇద్దరికి పంచుకునేటి కాడ లెక్కలు చూడకనే మళ్ళా పట్టుకొచ్చి అనేది గుడి అధికారులు అంటున్నమాట. అంతేనా సారు? ఉండిలో మిస్అప్రాపర్షన్ అంటే నేనే అటెండ్ జరిగిందండి. అటెండ్ అయి నా ఆధ్వర్యంలోనే ఉండి కౌంటింగ్ నిర్వహించడం జరిగింది. కరెన్సీ అంతా కూడా బ్యాంకర్ స్కాన్ ఓవర్ చేసి నేను వెళ్ళిపోయిన తర్వాత మరి వీళ్ళు క్లీన్ చేసేటప్పుడు ఆర్నమెంట్స్ నిలువుదోపిడి, ఒక భక్తుడు నిలువుదోపిడి ఇచ్చినటువంటి విషయం మీద అర్చకుడు క్వశ్చన్ చేయడం జరిగింది. ఆర్నమెంట్స్ అవి ఏమయ్యాయని చెప్పేసి ఆ విషయంలో వీళ్ళు సెర్చ్ చేసిన తర్వాత ఒక దేవాలయ సిబ్బందికే దొరికితే అవి తీసుకొచ్చి ఈవో గారికి ఇచ్చారండి. 6 లక్షల రూపాయల ఇలువగల సొమ్ములు ఉన్నాయట మూటలా. చూస్తుండగానే మాయం చేద్దాం అనుకున్నారు కానీ దేవుని సొమ్మాయే, ఆయన ఊకుంటాడా? అందుకనే ఆయన కాడికి తెప్పించుకుంటూ అనుకుంటూ అక్కడి భక్తులు. చూడలి పుస్తల తాడు కాంచున్నాయి, అన్ని ఉన్నాయి ఆట గాని ముక్కు పుడుకొక్కటి లేదాట. బుడ్డ కెమెరాలలో చూసినా మూట మాయం చేసినట్టు ఏడగాని రాలేదనేది గుడి అధికారులు అంటున్నమాట. అందుకనే అంటారు కదా, ఇంటి దొంగలను ఈశ్వరుడు కూడా పట్టుకోలేడని. ఇదే కావచ్చు పోండ్రి.